లేవగానే మొహం కడుక్కోగానే కాఫీ తాగే దుర్వ్యసనం మానుకోవాలండి. ముందు చాలా కష్టమే, కానీ నా మాట నేను చెబుతాను. లేవగానే ముందు కాఫీ పారబోయకూడదండి లోపల, ఏదో పుడితిగోళంలో పుడితిపోసినట్టు. మొహం కడుక్కోగానే చేయవలసిన పని స్నానం చేయాలి. వెంటనే 6 గంటల లోపు స్నానం అయిపోవాలండి ఖచ్చితంగా. 6 గంటల లోపు చేసిన స్నానాన్ని దేవతా స్నానం అంట. 6 నుంచి 7 లోపల నువ్వు స్నానం చేస్తే దాన్ని మనుష్య స్నానం అంటారు శాస్త్రంలో. 7 దాటాక స్నానం ఉందే, నువ్వు చేసిన ఒకటే మన్నాడు చేసిన ఒకటే. దాన్ని బట్టి ఎప్పుడు చేయాలో ఆలోచించుకోండి. ఇది శాస్త్రం, దీనికి తిరుగులేదు, దీనికే పక్షపాతాలు ఉండవు. 6 గంటల లోపు ఆడ మగ అంతా అయిపోవలసిన, వీలైతే పిల్లలకు కూడా ముందు ఇంట్లో భార్యాభర్త చేసేయాలి. అత్తమామ ఎలాగో చేస్తారమ్మా, వాళ్ళ పాత్రం వాళ్ళకి మనం చెప్పక్కల, కొత్త వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. వేళ 9 అయినా 10 అయినా అదే కూడా అమ్మ ఆలోచించండి. ఆ స్నానం చేయరా, ఏమి చేయాలో మనం ఆలోచించమండి. 6 గంటల లోపు స్నానం ముగిసిపోవాలి. 6 గంటల నుంచి 7 గంటల్లోగా వీలైతే గంట, లేకపోతే అరగంట, కనీసం పావు గంట. ఎన్ని రకాల రాజకీయాల కోసం, గొడవల కోసం, ఏదో చికాకుల కోసం, వాట్సాప్ల కోసం, ఫేస్బుక్ల కోసం, దిక్కుమాలిన వ్యవహారాల కోసం గంటలు కేటాయిస్తున్నామండి. భగవంతుడి కోసం అరగంట కేటాయించలేమా? ఆ స్నానం చేసిన తర్వాత ఏమీ తినకుండా ప్రాణం ఏం పోదండి. ఈలోపు పూజా మందిరంలోకి వెళ్ళిపోయి శివుడికి అభిషేకం చేస్తావా, ఓ పువ్వు పెట్టి దండం పెడతావా, ఏమీ చేయకపోతే ఇలాంటి దీపం ఒకటి పెట్టి ఒక నమస్కారం చేస్తావా, ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఆడ మగ అందరూ కూడా. ఆడాళ్ళు దీపం పెట్టగానే మగాళ్ళు అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే వాళ్ళు దీపం పెట్టినట్టే.